వెల్కమ్ యూఎస్. అమ్మ అని పిలిపించుకోవడం కోసం పెళ్ళైన ప్రతి స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది. దీనికి భాషతో కానీ ప్రాంతంతో కానీ సంబంధం లేదు. చాలామందికి ఆ అవకాశం వచ్చినా కొంతమందికి పెళ్ళై చాలా రోజులైనా ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వలన చాలామంది స్త్రీలు అమ్మ అనే పిలుపుకు దూరం అవుతున్నారు. దీనికోసం దేవుళ్ళని మొక్కుకోవడం, డాక్టర్ల సలహాతో వైద్యం చేయించుకోవడం చేస్తున్నారు. అలా రాజస్థాన్కు చెందిన దంపతులకు పెళ్ళై చాలా రోజులైనా పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో సెర్చ్ చేసి లాస్ట్ ఇయర్ ఆగస్టులో హైదరాబాద్ వచ్చి రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. డాక్టరు ఆ దంపతులను పరీక్షించి ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు కలిగే అవకాశం మీకు లేదు, సరోగసీ ద్వారా బిడ్డను కనే అవకాశం ఉంది, అయితే అది బాగా డబ్బుతో కూడుకున్న వైద్య విధానం అని డాక్టర్ నమ్రత చెప్పింది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని అడిగిన ఆ దంపతులకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పింది. దానికి సరే అని చెప్పిన దంపతులు ఆ పుట్టిన బిడ్డను తమకు అప్పగించే ముందు డిఎన్ఏ పరీక్ష చేసి తమకు ఇవ్వాలనే ఒప్పందంపై డాక్టర్ అడిగిన డబ్బులు చెల్లించారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ దంపతులను విశాఖపట్నంలోని తమ ఇంకొక బ్రాంచ్కి పంపి అక్కడ వీరి అండం మరియు వీర్య కణాలు సేకరించారు. రాజస్థాన్ తిరిగి వెళ్ళిపోయిన దంపతులకు డాక్టర్ నమ్రత ఫోన్ చేసి మన ప్రయత్నం ఫలించింది అని తెలియజేసింది. ఈ దంపతులిద్దరూ లేక పుట్టబోతున్న తమ బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2025 జూన్లో ఈ ఫెర్టిలిటీ సెంటర్ నుండి దంపతులకు ఫోన్ వచ్చింది. మీకు మగపిల్లాడు పుట్టాడు, అర్జెంటుగా వైజాగ్ బయలుదేరి వచ్చి ఆ పిల్లాడిని తీసుకువెళ్ళండి అని ఆ సమాచారం. సంతోషంతో వైజాగ్ వెళ్ళిన ఆ దంపతులకు ఇదిగో మీ బిడ్డ అని ఒక శిశువును ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు అప్పగించారు. పిల్లాడి రూపురేఖలు తమ దంపతులవి కానీ తమ కుటుంబంలోని ఎవరివి పోలికలు కనిపించకపోవడంతో ఆ తల్లి అనుమానించి డిఎన్ఏ పరీక్ష చేయాలని డిమాండ్ చేసింది. డాక్టర్ నమ్రత బిడ్డను కన్నతల్లి ద్వారా మీ మీద కేసు పెడతానంటూ వారిని బెదిరించింది. వారు తిరిగి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ల్యాబ్లో డిఎన్ఏ టెస్ట్ చేయించగా అది ఆ దంపతులతో సరిపోలలేదు. దంపతులు వెంటనే డాక్టర్ నమ్రతను నిలదీయడంతో మేము సక్రమంగానే ప్రాసెస్ చేసి మీకు బిడ్డని అప్పగించాము, ఇటుపై మాకు ఏమీ సంబంధం లేదు అని చెప్పడంతో ఆ దంపతులు హైదరాబాద్లోని గోపాల్పురం పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వైద్య శాఖలోని ముఖ్యమైన వారితో కలిసి దర్యాప్తు చేసి కీలక విషయాలు గుర్తించారు. అస్సాంలోని చాలా పేదరికంలో బ్రతుకుతున్న 38 ఏళ్ల మహమ్మద్ అలీ అదిక్, 25 ఏళ్ల నస్రీన్ బేగం దంపతులను సంప్రదించి వారికి పుట్టబోయే బిడ్డను తమకు విక్రయించాలని డాక్టర్ నమ్రత ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా వారికి జన్మించిన మగపిల్లవాడిని 90,000 రూపాయలు ఆ పేద ముస్లిం దంపతులకు చెల్లించి కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతుల వద్ద అప్పటికే తీసుకున్న 30 లక్షల రూపాయలకి అదనంగా ఇంకొక 5 లక్షలు వసూలు చేసి పిల్లాడిని అప్పగించారు. విస్తుపోయిన పోలీసులు, వైద్య శాఖ డాక్టర్ నమ్రతకు చెందిన విజయవాడ, విశాఖ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్స్లో తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా సేకరించిన వీర్య కణాలు, అండాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జరిగిన ఈ ప్రాసెస్ అంతటికీ విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడకు చెందిన డాక్టర్ నమ్రత 1998లో సంతాన సాఫల్య కేంద్రాలను ప్రారంభించారు. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖ, కొండాపూర్, కోల్కతా, ఒరిస్సాలో బ్రాంచీలు ఏర్పాటు చేశారు. పిల్లల కోసం తమ వద్దకు వచ్చిన దంపతులకు సరోగసీ ద్వారా జన్మించినట్లు నాటకమాడి 30 నుండి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసేవారు. పిల్లల కోసం డాక్టర్ నమ్రత కొంతమంది దళారులకు కమిషన్ ఇచ్చి శిశువులను ముందుగానే కొనుగోలు చేసేది. 2 తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై 10 కేసులు నమోదయ్యాయి. రెజిమెంటల్ బజార్లోని సెంటర్లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా సరోగసీ చేపడుతున్నట్లు ఆధారాలు లభించాయని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు.
4 సంవత్సరాల క్రితమే డాక్టర్ నమ్రత ఆసుపత్రిపై పలు కేసులు నమోదు అవడంతో 2021లోనే రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు డాక్టర్ వెంకటి చెప్పారు. 4 అంతస్తులున్న ఈ భవనాన్ని ఫెర్టిలిటీ సెంటర్ అనే బోర్డులేవీ లేకుండా నివాసంగా చెబుతూ రహస్యంగా ఫెర్టిలిటీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఒకసారి ఇలాగే తనిఖీకి వెళ్ళినప్పుడు ఆ విషయం ముందుగా తెలుసుకుని ఆ సెంటర్ను మూసేశారన్నారు. ఇక్కడ ఆపరేషన్ థియేటర్, మత్తు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారని వివరించారు. ఈ సెంటర్ బాధితులు ఎవరైనా ప్రశ్నించేందుకు వెళ్తే న్యాయవాదిగా పనిచేస్తున్న డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ వారిని బెదిరించినట్లు బాధితులు తెలియజేశారు. ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను కుమారుడు పి జయంత్ కృష్ణను విజయవాడలో అదుపులోనికి తీసుకున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న విశాఖ సెంటర్ మేనేజర్ కళ్యాణి, రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, మత్తు డాక్టర్ గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఎన్ సదానందం, ఏజెంట్ డి సంతోషి, రాజస్థాన్ దంపతులకు శిశువును విక్రయించిన దంపతులు మహమ్మద్ అలీ అదిక్, నస్రీన్ బేగంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం 27/7/25న సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ ఆఫీసులో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటి, గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, డీసీపీ సాధనా రశ్మి ఈ కేసు వివరాలు వెల్లడించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా ప్రతిఘటించిన ఆయన ఇలాంటి కేంద్రాలపై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరైనా పిల్లల కోసం ఇలాంటి మోసపూరిత సెంటర్లకు వెళ్లి మోసపోవద్దని, హైదరాబాద్లోని 2 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని, సంతాన సాఫల్యతకు వాటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన స్పాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.